సో, మనం ముందు ఫోటో అనేది తీసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఫోటో ఇక్కడ పెట్టాను. దీన్ని డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో, దీని పెన్ టూల్ తీసుకొని దీనికైతే కటింగ్ చేద్దాం. సో, అది గాయ్స్ ఇక్కడ దాకా మనం చేసాం కదా! ఇక్కడ నుంచి మనం ఈ ఇమేజ్ ఏదైతే కట్ చేసామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, మనం కంట్రోల్ ప్లస్ ఎంటర్‌ని క్లిక్ చేయండి. చేశారు కదా! ఇప్పుడు మీకు ఇక్కడ మాస్క్ అనేది ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోయింది కదా! ఇక్కడ మనం కొద్దిగా ఇంకా కటింగ్ చేయాల్సింది కదా! దీన్ని కూడా కొద్దిగా చేసేద్దాం వెంటనే. కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఎరేజర్ తీసుకోండి. ఇక్కడ కొద్ది కటింగ్స్ ఉన్నాయి కదా! దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. కటింగ్ టూల్ తీసుకొని కంట్రోల్ ప్లస్ ఎంటర్ ఎరేజర్ తీసుకొని ఆల్ రైట్. ఇక్కడ కూడా కొద్దిగా చేద్దాం. ఇమేజ్ అనేది క్లారిటీ అనేది అసలు బాగా తక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ దీని హెయిర్ అనేది తీసుకుందాం. ఆ తర్వాత కొద్దిగా క్లారిటీ పెంచుదాం. ఇంకో లేయర్ మాస్క్ యాడ్ చేసి ఫస్ట్ సెలెక్ట్ మాస్క్ వెళ్దాం. ఇప్పుడు ఓకే ఓకే అండి, సరిపోతుంది. అలా వచ్చినా పర్లేదు. మీద కొద్దిగా క్వాలిటీ ఉన్నట్టు కరెక్ట్గా వచ్చేది హెయిర్ కూడా, అట్లా ఏం పర్లేదు. ఇంకా దీన్ని లెఫ్ట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇచ్చి అప్లై లేయర్ మాస్క్ కొట్టేయండి, సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఇంకో బ్యాక్గ్రౌండ్ ఒక లేయర్ తీసుకుందాం. గ్రీన్ 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 లేయర్ లాంటిది ఇక్కడ పెట్టుకోండి. ఇది సరిపోతుంది. దీని మీద తీసుకొచ్చేద్దాం. ఓకే, ఇమేజ్ క్వాలిటీ పెంచాలి కాబట్టి కొద్దిగా కంట్రోల్ ప్లస్ జే నొక్కండి. ఫిల్టర్లోకి వెళ్ళి అదర్స్లోకి వెళ్ళి హై పాస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇమేజ్ మీకు ఎంతవరకు అయితే క్లారిటీ వస్తుంది ఫస్ట్ ఇట్లా ఉంటుంది. దీన్ని పెంచుకుంటే మీకు ఇమేజ్ అయితే క్లారిటీ కనబడుతుంది. కొద్ది క్లారిటీ ఇచ్చిన కానీ దాని మీద ఓకే నొక్కేసి ఈ నార్మల్ నుంచి సాఫ్ట్కి వచ్చేయండి. చూసారా, కొద్ది క్లారిటీ అనేది పెరుగుతుంది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. కొద్దిగా అయితే పెరుగుతుంది క్లారిటీ. ఎక్కువ పెరిగితే ఎంత బాగోదు. హార్డ్లోకి వెళ్తే కూడా అంతే ఉంటుంది. సాఫ్ట్ సరిపోతుంది. ఎడిటింగ్ చేసే ముందు క్లారిటీ పెరుగుతుంది కాబట్టి మధ్య డౌన్ నొక్కేయండి. మనం ఇక్కడ కనబడుతున్న బర్న్ టూల్ తీసుకుందాం. దీని ఎక్స్ప్లోజర్ అయితే కొద్దిగా పెంచుతాం. స్లైట్ తగ్గిద్దాం. 11 పెట్టుకుందాం. బ్లాక్ లో ఉంటుంది. కొద్దిగా ఇట్లా అందాం. దీని షేడ్ ఇచ్చేద్దాం, ఎందుకంటే దీని కటింగ్స్ అనేవి కనపడతాయి కాబట్టి ఎంతైనా ఇట్లా షేడ్ ఇస్తే ఏమవుతుందంటే అంత కటింగ్స్ కనపడకుండా అట్లా ఉంటుంది. కొద్దిగా మనకి ఎడిటింగ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది ఇది. ఓకే, సరిపోతుంది ఇది.
నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. కంట్రోల్ ప్రెస్ నొక్కండి. డౌన్లోడ్స్ ఇక్కడ బీజీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్గ్రౌండ్ లేయర్ ఓకే. నెక్స్ట్ అంబాసిడర్ కార్ ఒకటి. నెక్స్ట్ మట్టి క్రౌడ్. మనకు మెయిన్ రోడ్ కావాలి కదా, రోడ్ తీసుకుందాం. ఓకే, దీని అయితే మనం ఇంక్రీజ్ చేసుకుందాం, క్రాప్ చేసి మన సైజ్. ఓకే, ఈ రోడ్ ఇమేజ్ అయితే డ్రాగ్ చేసుకొని పట్టుకొని దీని మీద తెచ్చేసుకుందాం. ఇక్కడ వదిలేయండి. ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి హెచ్ మీద కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని దీన్ని ఇంక్రీజ్ చేసేయండి. దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకొని సరిపోతుంది. ఓకే, దీని మీద డ్రాగ్ చేసేయండి. నెక్స్ట్ మనం రోడ్ని అయితే ఇంకా తీసేద్దాం అవసరం లేదు కాబట్టి నెక్స్ట్ వెళ్దాం. ఫస్ట్ కార్ తీసుకుందాం. కంట్రోల్ ప్రెస్ తీసుకొని అంబాసిడర్ డ్రాగ్ చేసి దీని మీద తీసుకెళ్ళండి. వదిలేయండి. ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళండి. ఇట్లా పెట్టేసుకోండి. ఇమేజ్ అయితే దీని మీద తెచ్చేయండి. దీని అయితే కొద్దిగా బ్రాక్ కూడా వేయాలి. ముందు దీని సైజ్ కొద్దిగా తగ్గిద్దాం. దీని యాంగిల్ ఓకే సరిపోతుంది. ఇప్పుడు కార్ని అయితే కొద్దిగా ర్యాప్ చేద్దాం, సైజ్ తగ్గిద్దాం అనుకున్నాం కదా. దీని అయితే మీరు రైట్ క్లిక్ ఇచ్చిన దాన్ని ఇక్కడ ర్యాప్ సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దీన్ని కొద్దిగా తగ్గించండి. అంటే మనకి వెనకాల కార్ నట్టు తెలియాలి కదా, సో ఇలాగా అన్నమాట. సరిపోతుంది. మనం ఫోటో మీదకి వచ్చి మన ఫోటో సైజ్ అనేది కొద్దిగా చూద్దాం. ఈ సంగతి కంట్రోల్ పెట్టుకొని కొద్దిగా స్లైట్గా తగ్గించండి, సరిపోతుంది. అసలు మనం టర్నింగ్ ఇటువైపు ఇవ్వాలి కదా, ఇటు నుంచి వస్తాడు కదా. సో దీన్ని కూడా సేమ్ ఎడిట్ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళి ఫ్లిప్ హారిజాంటల్ నొక్కండి. ఓకే, దీన్ని కంట్రోల్ పెట్టుకొని కొద్దిగా దీన్ని జరపండి. ఓకే సరిపోతుంది. ఇప్పుడు మిగతా ఇమేజెస్ కూడా తీసుకొచ్చేద్దాం. రౌడీస్ అంబాసిడర్ ఇక్కడ వచ్చేసింది కదా, రౌడీస్ తెచ్చేద్దాం. రౌడీస్ ఇంక్రీజ్ చేసేద్దాం. ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్ళి ఈ పెద్దోడు లాస్ట్ లో డామినేట్ చేస్తున్నాడు కొద్దిగా. డౌన్ చేద్దాం.
ఈ కార్ని అయితే ఏమే డ్రైవ్ చేసిన రోడీస్ మీదకి సరిపోతుంది. ఇంకొంచెం ఈ రౌడీస్ కూడా పక్కగా ట్రై చేసేయండి. ఓకే, సరిపోతుంది. నెక్స్ట్ ఈ రౌడీస్ కూడా డివైడ్ చేసేసి ఈ బ్యాక్గ్రౌండ్ లేను కదా దీన్ని తీసుకొచ్చేసింది దీని మీదకి ఇట్లా వదిలేసేయండి. సేమ్ ఇందాకట్లాగే ఎడిట్ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు అన్నిటిని దీని మీద ట్రై చేసేయండి. కార్ని ట్రై చేసేసేయండి. నెక్స్ట్ మీరు మన రౌడీస్ని కూడా ట్రై చేసేసేయండి. తర్వాత మన రోడ్ కదా, రోడ్డు కూడా ట్రై చేసేయండి. అది అడ్జస్ట్ కాలేదు కదా ఇది. ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్దాం. మళ్ళీ దీన్ని కూడా ఫ్లిప్ హారిజాంటల్ నొక్కండి, హెడ్ లైట్స్ ఇటు వస్తాయి. ఓకే, ఓకే సరిపోతుంది. మీరు ఇప్పుడు ఈ రోడ్ మీద పెట్టేసి మనకి లైటింగ్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి రోడ్డు కనిపిస్తుంది కదా, మీరు ఎరేజర్ తీసుకోండి. ఎరేజర్ ఓకే, నేనైతే సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. చేసుకొని ఇక్కడ పెట్టాం కదా, కొద్దిగా దీని ఒపాసిటీ తగ్గించేసి 75 పెట్టుకోండి. ఈ విధంగా అంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ అనేది కనపడదు కాబట్టి లేయర్ దీని పెట్టి మనం ఎరేజ్ చేస్తున్నాం అనమాట. సో దట్స్ ఇట్, అంతే. ఇంకా వీటికైతే నేమింగ్ చేసుకుందాం. దీని మీద డబుల్ టైప్ చేసుకున్న సబ్జెక్ట్, దీని ఏ సబ్జెక్ట్ అనుకుందాం. నెక్స్ట్ దీనైతే కార్ అనుకుందాం. రౌడీస్ కాబట్టి రవ్ అని పెట్టుకుందాం. రోడ్ లైట్ పెట్టేసాం కాబట్టి ఇంక ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అయితే అవసరం లేదు. రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ చేసేసేయండి. సో మళ్ళీ ఒకసారి క్రాపింగ్ ఇచ్చుకుందాం. ఇక్కడ మీకు కనబడుతుంది కాబట్టి క్రాపింగ్ ఇచ్చుకుంటే ఇట్లా అనండి, అట్లా సరిపోతుంది. సో ఇది అనమాట. ఇప్పుడు కొద్దిగా జరుపు అడ్జస్ట్ చేద్దాం. అట్లా ఇక ఎడిట్ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ ఓకే సరిపోతుంది. ఫస్ట్ ఇప్పుడైతే మన రోడ్ మీద చూద్దాం, కాన్సన్ట్రేట్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇట్లా వచ్చిన షేడ్, రోడ్ షేడ్ అట్లా రాదు కాబట్టి ఫస్ట్ మనం ఇది ఓపెన్ చేసి కర్వ్స్లో వెళ్దాం. కర్వ్స్లోకి వెళ్ళగానే మీరు ఆర్జీబీ రెడ్లో తీసుకున్నట్లయితే దీన్ని కిందగానే వేద్దాం ఇలాగనమాట. ఓకే, నెక్స్ట్ మనం గ్రీన్స్లోకి వెళ్దాం. కొద్దిగా పైకి ఇంక్రీజ్ చేద్దాం, కొద్దిగా స్లైట్గా ఎక్కువ కూడా వద్దు. సేమ్ యాజ్ బ్లూ కూడా అంతే. ఆర్జీబీ అవసరం లేదు, రెడ్లోనే కొద్దిగా. ఓకే సరిపోతుంది. దీన్ని రైట్ క్లిక్ వేసేసి మర్జ్ డౌన్ నొక్కేసేయండి. ఓకే, ఇక్కడ ఎరేజర్ టూల్తో అయితే మనం రోడ్ని అయితే కొద్దిగా తీద్దాం. ఓకే సరిపోతుంది అనమాట ఇంతవరకు. ఓకే, ఇప్పుడు మనం కార్ సంగతి చూద్దాం. కార్ సంగతి చూసే ముందు ఒకసారి రోడ్డు కూడా హ్యూ సాచురేషన్లోకి వెళ్ళి తగ్గిద్దాం.
హ్యూ సాచురేషన్లోకి వచ్చాం. ఇది మాత్రం నాకు మర్చిపోకండి, మిగతా ఇమేజ్ యాడ్ అయింది. లేకపోతే దీన్ని కొద్దిగా స్లైడ్గా ఇంక్రీజ్ చేద్దాం, లైట్గా సరిపోతుంది. మర్చి డౌన్ నొక్కేసేయండి. నెక్స్ట్ మనం రౌడీస్ ఉన్నారు కదా, వాళ్ళ మీదకి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి, కొట్టమని కాదు, దాన్ని క్లిక్ చేయండి. కరూస్లోకి వెళ్ళి ఇది నొక్కేసి ఆర్జీబీ కొద్దిగా పెంచుతాం. వాళ్ళు కనపట్టలేదు. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు ఆర్జీబీ వచ్చేసి కరూస్లోకి వెళ్ళి దీన్ని కొద్దిగా ఆర్జీబీలోకి వెళ్ళి కొద్దిగా ఎట్లా అరే దీని సైట్ ఇంక్రీజ్ చేయండి. కార్ మీద షేడ్ పడితే మాత్రం కొద్దిగా రెడ్డిష్ అయింది కాబట్టి. తర్వాత గ్రీన్స్, బ్లూ, రెడ్, ఓకే. మధ్యలో నొక్కండి. అంటే నా మీద ఫస్ట్ మనం ఫిల్టర్లోకి వెళ్ళి కెమెరా ఫిల్టర్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బేసిక్స్లోకి వెళ్దాం. మనం ఇక్కడ షాడోస్ని ఎక్కువ అయితే పెంచొద్దు, ఎందుకంటే మనం చేసిన పనికి అది చాలా దాన్ని ఏమంటారు అయిపోతుంది. షాడోని కొంచెం పెంచుదాం, అప్పుడు హైలైట్ అవ్వకుండా ఉంటుంది మన సబ్జెక్ట్. హైలైట్స్ పెంచుదాం, ఎందుకంటే అక్కడ షేడ్ ఎక్కువ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనకి. ఓకే, నెక్స్ట్ వైట్స్ కొద్దిగా కొద్దిగా పెంచుదాం. బ్లాక్స్ అయితే అవసరం లేదులే, కొంచెం టెక్స్చర్ని ఇంక్రీజ్ చేద్దాం. క్లారిటీ కోసం క్లారిటీ పెంచుదాం. దీన్ని కొంచెం పక్క కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఇక్కడ టెంపరేచర్ చూసారా, దీని కొద్దిగా ఇట్లా అనేది. ఆ తర్వాత కలర్ మిక్చర్లోకి వెళ్ళి ఏం చేయొద్దు, జస్ట్ లూమినాన్స్లోకి వెళ్ళి ఆరెంజెస్ ఇట్లా ఇటు సైడ్ తెచ్చుకోండి, కొద్దిగా తెచ్చుకోండి. రెడ్ని వద్దులే. ఓకే ఓకే అండి. ఓకే, ఇలా వచ్చింది కదా. మనం బేసిక్గా రా ఫిల్టర్లో ఏం చేయాలో అది చేసాం, అంటే ఇమేజ్ కొంచెం క్లారిటీగా వచ్చేటట్టు కానీ టెక్స్చర్ ఇచ్చాం. ఇప్పుడు దీని మీద షేడ్ అనేది ఇద్దాం. కర్వ్స్లోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ మీరు డిఫాల్ట్ ఎప్పుడు వద్దు, మనం కస్టమ్స్లోనే ఉంచుకోవాలి కాబట్టి రెడ్ తీసుకుందాం. దీన్ని ఇట్లా ఇంక్రీజ్ చేయండి కొద్దిగా, అంటే సెలెక్ట్ అయిపోతుంది. ఇది మాత్రం క్లిక్ చేయడం మర్చిపోతుంది. ఇట్లా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లూస్కి వచ్చేయండి. కింద ఈ రెండు కొద్దిగా ఇట్లా అనండి స్లైట్గా, దీన్ని కొద్దిగా ఎక్కువ అనండి. వద్దు, దీన్ని ఇట్లా, దీన్ని మాత్రం ఇక్కడ నుంచి ఇట్లా పైకి అనుకోండి. ఓకే, గ్రీన్స్లోకి వెళ్ళండి. ఇట్లా మరి కొద్దిగా ఓవర్ ఉంది, కొద్దిగా ఇట్లానే వేద్దాం. రెడ్స్లోకి వచ్చేసి కొద్దిగా సరిపోతుంది. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ షేడ్ పడింది కొద్దిగా. నెక్స్ట్ మనం కలర్ బ్యాలెన్స్లోకి వెళ్దాం. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్తో ఈ సన్సెట్లో ఉంది కలర్ కొద్దిగా దాంతో మ్యాచ్ చేయడానికి ఫస్ట్ మిడ్ టోన్ తీసుకొని ఎల్లోని కొద్దిగా ఇటువైపు కానండి, రెడ్స్ కూడా ఇటువైపు కానండి. కొద్దిగా రెండు డామినేటింగ్ ఉన్నాయి ఫోటోలో మనకి. ఓకే, నెక్స్ట్ హైలైట్స్ తీసుకొని
దీన్ని ఇంక్రీజ్ చేయండి ఒక్కదాన్ని. నెక్స్ట్ షాడోస్ తీసుకొని దీన్ని ఓకే సరిపోతుంది. మస్ట్ డౌన్ నొక్కేయండి. ఇప్పుడు మనం ఫోటోకి ఇంకొకసారి దీన్ని ఏం చేద్దామంటే బ్రైట్నెస్లోకి వెళ్ళి లేకపోతే కర్వ్స్లోకి వెళ్ళిపోండి. దీన్ని ట్యాప్ చేసి దీన్ని ఇంక్రీజ్ చేసుకుంటే దీన్ని ఇంటూ కొట్టేసి కంట్రోల్ I ప్రెస్ చేయండి. అంటే మనకి షేడ్ అనేది బాడీ మీద ఎక్కడికి కావాలి అక్కడికి తీసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఈ బ్రష్ మేము టిక్ చేసేయండి. దీన్ని తగ్గించేసుకోండి. ఆ తర్వాత ఒపేసిటీ హైగా పెట్టేసుకోండి. ఇలా అనమాట. ఇట్లా కొద్దిగా షేడ్ వెనకాల అయితే తగ్గిద్దాం, ఎందుకంటే వెనకాల కొద్దిగా మనకి షాడోస్ పడతాయి కాబట్టి. సరిపోతుంది. మర్జాన్ కొట్టండి. ఇప్పుడు మనం దీనికైతే కొద్దిగా బ్రషింగ్ అయితే చేసుకుందాం. బ్రష్ చేసుకోండి. దీని కలర్ అయితే ఇట్లా పెట్టేసుకోండి. ఓకే బ్రష్ తీసుకోండి, జూమింగ్ చేసుకోండి. ఆ తర్వాత మనం దీన్ని తీసుకొని ఇలా పెట్టేసుకుందాం. లేకపోతే బ్రష్ కానీ కొద్దిగా వైటే తీసుకుందాం మ్యాక్సిమం. మన ఇక్కడ డార్క్ సర్కిల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. పెట్టి లెఫ్ట్ క్లిక్ అయితే ఇచ్చాను కాబట్టి అది సెలెక్ట్ అయిపోయింది. సో అదనమాట. నెక్స్ట్ దీన్ని కొద్దిగా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే మనం కార్కి అయితే ఇంకొంచెం షేడ్ అయితే కొంచెం పెంచి చూద్దాం. కలర్ బ్యాలెన్స్లోకి వచ్చేసాం కదా, దీన్ని కొద్దిగా ఇట్లా ఎంకరేజ్ చేసుకోండి. మిడ్ టోన్స్ని షాడోస్కి వచ్చేటప్పుడు ఇట్లా హైలైట్స్ మర్జ్ డౌన్. ఓకే దానికోసం మీరు ఫస్ట్ మన సబ్జెక్ట్ మీదకి వచ్చేసేయండి. సబ్జెక్ట్ దగ్గర నుంచి మొదలు పెడదాం. బ్రష్ తీసుకోండి, బ్రష్ క్లిక్ తీసుకోండి, లెఫ్ట్ క్లిక్ ఇచ్చండి. ఆ తర్వాత బ్రష్ని ఇట్లాని దీన్ని కొద్దిగా ఫ్లాట్ చేసేయండి, సైడ్ కనేసి ఫ్లాట్ ఇలా ఇలా అనేసేయండి. కలర్ ఏమన్నా బ్లాక్ పెట్టేసుకోండి. దీనికి ఒక లేయర్ అనేది ఎక్స్ట్రా ఇవ్వండి. దీని పేరు షాడోస్ అని ఇవ్వండి. ఒపేసిటీ తగ్గించండి.
మనం ఇదే మనం ఇప్పుడు మెయిన్ గా మార్చాల్సింది ఏంటంటే మన ఇది ఉంది కదా ఈ లుంగీ కలర్. దీన్ని మారుస్తానికి ఏం లేదు. సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఇట్లా తీసుకోండి. దీని మీద ఒకసారి క్లిక్ చేసిన దాన్ని సెలెక్ట్ అయిపోతుంది. అంటే మొత్తం కాదు, ఎఫిషియెంట్ సెలెక్ట్ అయిపోయిన కొద్దిగా అవుతుంది కదా, దాన్ని అలా తీసుకోండి. ఓకే, ఇది సరిపోతుంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని మీద ఒక లేయర్, దీని మీద ఇట్లా తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఇది తీసుకొని జస్ట్ ఇక్కడ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు బ్రష్ తీసుకొని ఇది నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టే పెట్టేసేయండి. ఆ తర్వాత దీని ఒపేసిటీ ఫుల్గా ఎంకరేజ్ చేసి ఇట్లా కొట్టేయండి, పెయింట్ కొట్టేయండి ఇట్లా మొత్తం. కొట్టేసిన తర్వాత మీరు చూడండి మీకు ఏ షేడ్ అయితే కొద్దిగా బాగుందో. మ్మ్, ఇది కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది, మరి చూద్దాం. మీరు ఇట్లా అనేసేయండి. కొంచెం పెంచండి. ఆ తర్వాత దీన్ని కలర్ బ్యాన్స్ లో తీసుకెళ్ళండి. క్లిక్ చేసిన దాన్నే దీన్ని కొద్దిగా ఇట్లా మార్చండి. రెడ్ షేడ్ పడతాను కొద్దిగా. మీ హైలైట్స్ లో కూడా షాడోస్ కదా, షాడోస్ లో కూడా ఇట్లా ఇచ్చేయండి కొద్దిగా. ఓకే, సరిపోతుంది రే. మళ్ళీ డౌన్ కొట్టేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే షేడింగ్ ఇచ్చేద్దాం. ఈ బౌండరీ తీసుకోండి. బౌండరీ తీసుకొని మనం షేడ్ ఏదైతే ఇద్దాం, బ్లాక్ లో ఇద్దాం కాబట్టి ఫస్ట్ దీన్ని నేమింగ్ ఇచ్చుకోండి. దీనికి లేయర్ యాడ్ చేయండి. లేయర్ అవసరం లేదు. నేను కంట్రోల్ ప్లస్ రైట్ ఇచ్చుకోండి. ఇంత కలిపి ఒకసారి ఇచ్చేద్దాం. ఓకే, డార్జన్ మనం తీసుకోండి. నేను ఒపేసిటీ పెంచేసి సైజ్ అనేది తగ్గించేసి ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి, మన లేయర్ మీద. ఇప్పుడు దీనికి ఇట్లా షేడ్ అయితే
దీనికి అయితే షేడ్ అయితే ఇచ్చేసేయండి ఇట్లా. ఓకే. సరిపోతుందిలే. ఇంకా దీన్ని మర్జ్ డౌన్ కొట్టేయండి ఇమేజ్. ఇది అవసరం లేదు కాబట్టి డిస్లెక్ట్ చేసేసేయండి. ఇలా అన్నమాట. మన రౌడీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కొద్దిగా షేడింగ్ అయితే ఇద్దాం. ఆ తర్వాత మన షర్ట్ కలర్ ఉంది కదా, దానికి కూడా డర్జన్ ఎఫెక్ట్ ఇద్దాం. ఇవ్వాలి కాబట్టి ఇది తీసుకొని ఓకే. మనం ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ ఇస్తే పెంచుదాం. ఇదే కదా మీరు కరెక్ట్గా అన్ని కర్వ్స్ అన్ని చేస్తే కనుక ఇమేజ్ బ్రైట్నెస్ ఇస్తే కనుక ఇలా వస్తుంది. కాంట్రాక్షన్ అయితే కొద్దిగా స్లైట్గా ఇట్లా అనుకోండి, మర్జ్ డౌన్ కొట్టేయండి. సో అదనమాట. రోడ్స్ కూడా బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసి, రోడ్స్ అయితే బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేయకండి, కాంట్రాక్షన్ పెంచండి కొద్దిగా అటు ఇటు. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా కర్వ్స్లో వెళ్ళిపోయి పెంచేసేయండి. తర్వాత మన రౌడీస్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా వాళ్ళకి ఇంకా బ్రైట్నెస్ పెంచండి. వాళ్ళకి అది షేడ్ లాగా ఇద్దాం, వాళ్ళకి మనం పడుతున్నట్టు. అదనమాట. వీళ్ళకైతే ఇక్కడ సరిగ్గా అయితే ఇవ్వలేదు షాడోస్. ఇంకోసారి అయితే ఇద్దాం. ఓకే. మీరు కారం కూడా తీసుకోండి, హ్యూ సాచురేషన్కి వెళ్ళిపోయి సరిపోతుంది. మర్జ్ డౌన్ కొట్టేయండి.
దీంట్లో మీరు డార్క్ ఈ కలర్ తీసుకోండి. షేడింగ్ అంటే వైట్ షేడ్ అంటే వస్తుంది లైట్గా. కావాలంటే ఎక్స్ప్లోజర్ కొంచెం ఎక్కువ పెంచుకోండి. సరిపోతుంది. ఆ తర్వాత కర్వ్స్ తీసుకోండి. కొద్దిగా స్లైడ్గా కొద్దిగా తగ్గించుకొని ఇట్లా కొట్టేసి కంట్రోల్ అయి కొట్టండి. ఆ తర్వాత మనం ఎందుకంటే కంట్రోల్ అయి కొట్టింది మనం ఇందాక ఒరిజినల్ బ్రైట్ కలర్ అంతా వస్తుంది కదా, మనం బ్రైట్ కలర్ అనేది దీని ఒక్కదాన్ని తీసుకుందాం అనుకున్నాం కాబట్టి, సో అంతవరకు మనం వేర్ చేయాలి కాబట్టి నేనైతే ఇట్లా అనండి. అదనమాట. మళ్ళీ డౌన్ కొట్టేయండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి కర్వ్స్లోకి వెళ్ళి రెడ్స్ తీసుకొని చూసుకోండి ఒకసారి. కంట్రోల్ అయ్యి అదనమాట. కింద చూద్దాం, కింద రోడ్ సంగతి. కర్వ్స్లోకి వెళ్దాం, రెడ్లోకి వెళ్దాం. కలర్ బ్యాలెన్స్లోకి వెళ్దాం. సెట్ అయినా మళ్ళీ అది నొక్కినండి సార్. హైలైట్ చూద్దాం. షాడోస్ అంత బాగా రావట్లేదు. ఓకే, హైట్ సరిపోతుంది. ఒకసారి మిడ్ టోన్స్ వెళ్దాం. ఓకే, మధ్య డౌన్ కేసి బ్రైట్నెస్ అండ్ కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోయి కాంట్రాక్షన్ రేపు ఇంక్రీజ్ చేసినట్టే సరిపోతుంది. ఇంకా మనోడి మీద ఏంటంటే షేడ్ పడుతున్నట్టు చేయాలి. ఫస్ట్ మీరు మనోడి మీదకి వచ్చేసేసి కంట్రోల్ ప్రెస్ నొక్కండి. నొక్కిన తర్వాత మీరు ఈ షేడ్ అనేది తీసుకోండి. మీరు తీసుకోండి, ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటారండి కిందకి, అంటే మనమే పడుతున్నట్టు లైట్ షేడ్. అదనమాట. ఎంచుకోండి కొద్దిగా. ఆ తర్వాత దీని ఒపాసిటీ తగ్గిద్దాం. చూసారు కదా, షేడ్ పడుతున్నట్టు వచ్చింది. ఇప్పుడు మనం అంతే సేమ్ అది ఎట్లా చేసామో దీని మీద కార్ మీద కూడా అంతే చేద్దాం.
వీడియో అయితే కొద్దిగా లాంగ్ అయింది ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నా దగ్గర వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఏమీ లేదు. ఫిల్మోర్ ఎక్కించాలి ఇంకా సాఫ్ట్వేర్. ప్రస్తుతానికి అయితే నాకు బేసిక్ ఇచ్చింది చేస్తున్నాను అన్నమాట ల్యాప్టాప్లో. బేసిక్ అసలు వీడియోస్లో చాలా టైం పడుతుంది ఎడిటింగ్ కొద్దిగా అవ్వాలన్నా. అందులో మన పెద్ద ల్యాప్టాప్ ఇంకా అది చిన్నదే. మనం ఒకటి మర్చిపోయాం ఇక్కడ, లేయర్ తీసుకోవడం మర్చిపోయాం. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తారంటే, సరే మనం తీసుకొని కెమెరా ఫిల్టర్ వెళ్దాం. తర్వాత బేసిక్స్లో వెళ్దాం. ల్యాప్టాప్ నాతో ఆడుకుంటుంది. కొట్టేద్దాం. ఓకే. సో ఈ కలర్ని తీసుకోండి, లైటింగ్లోకి వెళ్ళి ఇంకో కలర్ యాడ్ చేయండి. చేసి దీన్ని పేస్ట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి, ప్లస్ సైజ్ అనేది కూడా. దీని అపేసి తగ్గించేసేయండి. దీన్ని కొద్దిగా ఇట్లా 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 ఇచ్చేయండి. సేమ్ రోడ్ మీద కూడా ఇట్లానే.
లేయర్ యాడ్ చేసుకోండి. సో బెస్ట్ తగ్గించు. తర్వాత వీటిని మంచి ఫ్లాట్ ఫ్లాట్ చేసేయండి. మర్జ్ చేసేయండి. అన్నీ మర్జ్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం సెలెక్ట్ కలర్లో వద్దాం. సెలెక్ట్ కలర్లో వచ్చి అండ్ బ్లాక్స్ లాస్ట్ లో ఇంక్రీజ్ చేద్దాం. ఆ షేడ్ వచ్చింది కొద్దిగా. సో ఇది చూసారా డిఫరెన్స్? సెలెక్ట్ కలర్ కలర్స్ లో రండి. బ్లూ కూడా
గ్రేడియంట్ మ్యాప్లోకి వచ్చేయండి. ఆ తర్వాత పైన ఒక లేయర్ పెడదాం అనుకుంటున్నాను. ఆ లేయర్ ఈ లేయర్ని తీసుకోండి. నార్మల్ నుంచి లైటింగ్ పెట్టుకోండి. దీన్ని ఎక్స్పోజర్లోకి ఏమైనా డబల్ ట్యాప్ చేయండి, బ్లెండింగ్ ఆప్షన్స్ వస్తాయి. దాన్ని 2 వర్డ్స్ ఇట్లా ఇచ్చేసాను. అంటే మీకు వైట్ షేడ్ ఎక్కువ వరకు కావాలి అట్లా ఇచ్చేసిన తర్వాత దీని మీద ఆల్ట్ ప్రెస్ చేసి మళ్ళీ ఇట్లా అనండి. చూసారా ఆ షేడ్ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ బిఫోర్ అండ్ దిస్ ఇస్ ఆఫ్టర్. కొద్దిగా ఒపాసిటీ అయితే తగ్గించుకోండి. దీన్ని ట్రై చేద్దాం ఒకసారి ఇంకా లాస్ట్